ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యపాల్ సింగ్ బాగ్లే కర్నూలులో అన్నారు. వికసిత భారత సంకల్ప యాత్రను కర్నూలు సమీపంలోని గార్గేయపురం గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన స్టాల్స్ ని ఏర్పాటు చేసి వాటిని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్నాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఖర్చు పెట్టనందుకు నిధులు వెనక్కిపోతున్నాయని టీజీ వెంకటేష్ తెలిపారు. అధికారులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలనం చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. దిగ్విజయంగా భారత్ సంకల్ప యాత్ర అమలు పరుస్తున్న ప్రక్రియను భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ నందు పథకాల గురించి అవగాహన కల్పించడం, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయటం, ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం 60% నుంచి చాలా కార్యక్రమాలు 90% వరకు ఇస్తారు. అంటే 100 రూపాయలు ఖర్చు అయితే 60 నుంచి 90 ఇస్తారు. మరి ఆ డబ్బులంతా మళ్ళీ మన కాంట్రాక్టర్లకు మన ప్రజలకు ఇక్కడే తిరుగుతుంది. కార్యక్రమాలు చేస్తూ సంపదను పెంచాలి. సంపదను పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఈ సంపదతో మార్జిన్ మనీగా కట్టి ఇది చేయొచ్చు. సంపదను ఎప్పుడు మనం రాష్ట్రంలో పెంచకుండా పోతామో అలాంటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదానికి అవకాశం ఉండదు. మనమంది నిజాయితీగా పనిచేసే నాయకుడికి మీరు ఓటు వేసే పద్ధతిలో మీరు పోతే రాష్ట్రము దేశము ఎప్పుడో బాగుపడేదానికి అవకాశాలు ఉంటాయని మీరు కులము మతము దానిలతో పెట్టుకొని మీరు ఓట్లు వేయటము, కులాలు మతాలుగా విడిపోవటము అవి జరిగితే మాత్రం ఈ దేశం బాగుపడదని మీ అందరికీ తెలియజేస్తూ मैं मोदी जी का धन्यवाद देना चाहूंगा कि पिछले 9 साल में इस देश के करोड़ों गरीबों को गरीबी रेखा से ऊपर, लगभग 10 करोड़ लोगों को बीपीएल से ऊपर लाने का काम अपनी योजनाओं से किया है। सड़क पर शौच करती हुई महिलाओं को बैठे हुए देखा, फिर रोशनी वाली गाड़ी आने पर उनको अचानक खड़े होते हुए भी देखा, लेकिन उन्होंने किसी ने भी शौचालय नहीं बनाए। अगर इस देश में सरकार के पैसे पे शौचालय किसी ने बनाया तो 4.5 करोड़, उसका नाम नरेंद्र मोदी है। मैंने देखा कि यदि 100 लोगों की बलात्कार की FIR आती थी तो उसमें लिखा होता था कि मेरी वाइफ या मेरी माँ या मेरी बहन शौच के लिए गई थी